రేవంత్ రెడ్డి ఎట్లా అంటే ఒక బీసీ బిడ్డ ఈరోజు ఆత్మహత్య చేసుకున్నా కానీ బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో 42% ఇస్తా అని చెప్పేసి ఈరోజు మమ్మల్ని ఎంత మోసం చేసిండు. తడి గుడ్డతోని గొంతు కోసిండు రేవంత్ రెడ్డి. నీకు ఈ ఉసురు మాత్రం తప్పకుండా దాటుతుంది. ఈరోజు ఒక బీసీ బిడ్డ ఇట్లా చేసుకున్నాడు అన్న తర్వాత కూడా ప్రభుత్వం నుంచి ఏ ఒక్కరు వచ్చి పరామర్శించలేదు, ఏ ఒక్కరు కూడా వచ్చి ఆమెకు ధైర్యం ఇవ్వలేదు. తనకు చిన్న పిల్లలు ఉన్నారు, నువ్వు బీసీ డిక్లరేషన్ చేసి 42% ఇస్తా అన్న తర్వాతనే బీసీలలో అందరూ ఖచ్చితంగా 42% వస్తుందని 2 ఏళ్ల నుంచి మమ్మల్ని మోసం చేసి ఈరోజు పంచాయత్ జిల్లా పరిషత్ దాంట్లో పోయి బీసీ బిడ్డకు ఒక బాత్రూమ్ దాయిపిస్తుండు. ఒక యాదవ్ మహిళ పోయి ఆమె డామినేషన్ వేయడానికి పోతే వాళ్ళ భర్తను కిడ్నాప్ చేసి ఉచ్చదాయిపిస్తున్నారు రెడ్డిలు. కాబట్టి బీసీలు ఇప్పటికైనా మేల్కొని మనం ఏం చేయాలి, ఈ రోజు ఇట్లాంటి నిరంకుశన పాలన ఎట్లా బొందబెట్టాలో ఈ రోజు ప్రజలను తీసుకుపోవాలి. ఈ రోజు తన భార్యకు తన పిల్లలకు తన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి, తన పిల్లలకు ఏది తన పెద్దగా అయ్యే వరకు ప్రభుత్వము అండగా ఉండాలని చెప్పేసి రేవంత్ రెడ్డి కనీసం అక్కడి నుంచన్నా స్పందించు. నీకు సిగ్గు శరం లేకుండా బీసీల నుంచే నువ్వు సీఎం అయినావు. ఈ రోజు బీసీలో అనగదొక్కి నేను బొందబెట్టే వరకు వదిలిపెట్టారు. కాంగ్రెసే బొంద పెడతామని చెప్తున్నారు. ప్రభుత్వం ఉందే కాంగ్రెస్ ఉన్నది కాబట్టి 42% ఇస్తా అన్నారు. ఈ రోజు తన అంటారు కదా నమ్మి తన పిల్లలను అది చేసుకొని చనిపోతే కనీసం బీసీలకు న్యాయం అవుతుందని తమ్ముడు చనిపోయిండు. కాబట్టి కనీసం ఇది డిక్లరేషన్ అయిన తర్వాత నేను జిహెచ్ఎంసీ దాంట్లో పోవాలని చెప్తాను. తర్వాత కార్యాచరణ ఎలా ఉంటుందంటే రేవంత్ రెడ్డిని బొంద పెట్టే వరకు మేము బీసీలను వదిలిపెట్టమని చెప్తున్నాం.